అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పండి సూపర్ కోడ్ రమాదేవి గారు, మనీ ధర్మ సందేహాలు. అవును, ఈసారి లైఫ్ టర్న్ అయిపోయే టెక్నిక్ కావాలి. అయిపోతుంది లైఫ్ లో ఎప్పుడైనా హలో అంటే బోలో అయిపోవాలి అంతే. అవునవును, చెప్పండి. ప్రతి నెంబర్ కి ఒక పవర్ ఉంటుంది అంటారు కదా. ఖచ్చితంగా. అయితే చాలా మంది మొబైల్ నెంబర్స్ లో ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు. 555, 222, 3 అని ఇట్లా ఒకే నెంబర్ 2 times 3 times వస్తే ఆ నెంబర్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది? అసలు లైఫ్ టర్న్ అయిపోయి మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే చెప్తారు? ఖచ్చితంగా. అయితే మనకు పరమానంద శిష్యులు బోల్డ్ మంది అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే తెలుగు రాష్ట్రాల్లో నంబర్లు దొరకట్లేదు. ఇది నోట్ దిస్ పాయింట్. చాలా కష్టం. అయితే నేను మీ వల్లే అది. నా వల్ల అంటే మంచి ధన్యవాదాలు. అయితే విషయం ఏంటంటే నేను చెప్తే ఎవరు ఇనలేరండి. ఫస్ట్ అప్పుడు మేము ఫ్రీగానే ఇచ్చాము, 1000 రూపాయలు కూడా ఇచ్చాము, 2000 కూడా ఇచ్చాము. అయితే ఇప్పుడు నంబర్లు అంతా కూడా బంగారం కన్నా ఎక్కువ ధర. మా తెలుగు రాష్ట్రాలు లేవు. మేము హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, మన ఇక్కడ నుంచి ఏజెంట్ ఫ్లైట్లో పంపించి ఏదో చాలా కథలు పడుతున్నది. అయితే విషయం మీకు డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, నేను 2 సంవత్సరాల క్రితం మీరు కూడా నంబర్ చేంజ్ చేసుకోండి అని చెప్పాను. అయితే ఈ విషయం ఏంటంటే, మీరు హ్యాపీగా ఉన్నారు. అయితే మీరు 18,000 శాలరీ నుంచి 45,000, 1,00,000, ఇప్పుడు 1,50,000, 2,00,000, ఇలా 1,00,000, 2,00,000 మధ్య వస్తుంది. కానీ నేనేం చెప్పానంటే, మీకు మీరు నంబర్ చేంజ్ చేస్తే నెలకు 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదిస్తే ఎట్లుంటుంది? సూపర్ ఉంటుంది కదా. మీరు బాగా గ్రాడ్యువల్గా ఆలోచించండి. 4 సంవత్సరాల క్రితం మీరు ఫస్ట్ శాలరీ ఎంత ఉంది? మీది ఫస్ట్ సాలరీ 25,000. 25,000 అనుకోండి. 27 45, 1 lakh. ఇప్పుడు 1 lakh to 2 lakh మధ్యలో జరుగుతుంది. స్వంతగా మీ ఎవరి కింద జాబ్ చేయట్లేదు. కానీ నేను 2 years బ్యాక్ ఏం చెప్పాను మీకు? ఈ నెంబర్ తీసుకుంటే సూపర్, ఇలా చిలక సూపర్ కోడ్ రమాదేవి గారు, మీరు వాడుతున్న మొబైల్ నంబరు ఎన్ని 8 ఉన్నాయి తెలుసా అని చెప్పాను. అవునవును కదా. 8 ఏదో నాకు నంబర్ గుర్తులేదు, కానీ ఎండింగ్ లో 18 ఉంది. మీరు బాగా కష్టపడుతున్నారు. ఒక విధంగా దాదాపుగా యుద్ధం కూడా చేస్తున్నారు. యుద్ధం అంటే నేను చెప్తున్నాను కదా, మీరు ఈ 2 సంవత్సరాలుగా రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారమ్మా యాంకరింగ్? చాలా ఎక్కువ టైమే బాబా. అదే గంటలు, మనం గంటల్లో మాట్లాడుకుందాం. 12 hours కదా. 12, 14 మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి నైట్ ఎప్పుడు అయిపోతుంది. ఒకసారి మా దగ్గర 11 అయింది. అవునా? 1 దాకా కూడా చేసింది. 1 కూడా చేశారు. అంటే నేను ఏమంటే, యుద్ధం చేస్తున్నారు మీరు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా బటన్ నొక్కితే అయిపోవాలి కదా మనకు కొన్ని, అలానే. అందుకోసం మన మొబైల్ నంబర్ అనేది మొత్తం మన జీవితాన్ని యూటర్న్ చేసి పడేస్తుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే దీని మీద 15-20 సంవత్సరాల క్రితం నేను రీసెర్చ్ చేసిన కాబట్టి, ప్రతి నంబర్ మీద 5-5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన కాబట్టి, ఏ నంబర్ వాడితే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీరింగ్ అయినా, యాంకర్ అయినా. సో అందుకోసమే మీ జీవితంలో ఒక నంబర్ వాడేటప్పుడు చాలామంది పరమానంద శిష్యులాగా నా వీడియోలు చూసి వాళ్ళే డాక్టర్, వాళ్ళే పేషెంట్ అయిపోతున్నారు. అలా కాదు. ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి. మీ సూపర్ కోడ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రొఫెషన్ అని చూసి ఇవ్వాలి. అట్లా వాడేస్తే మళ్ళీ నెగిటివ్ వైబ్రేషన్ కూడా నెగిటివ్ ఏంది? వాళ్ళు లక్షలు బయట పెట్టి మళ్ళీ మోసపోయి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. మళ్ళీ డబల్ ధమాకా, డబల్ చెంప దెబ్బలు. అందుకోసం అలా చేయకండి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఏ నెంబర్ అయినా అమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వీట్లో ఏది ఇష్టం బాగా? స్వీట్లో లడ్డు ఇష్టం. ఓకే రైట్. ఒక లడ్డు మీకు ఇచ్చాను, తింటారు హ్యాపీగా. 2వ లడ్డు కూడా ఇచ్చాను, ఏం చేస్తారు? కష్టం తినడం. 3వది అమ్మో కదా. అలానే లడ్డుతో పోల్చాను కదా. మీ మొబైల్ నంబర్లో 8 అనేది 1, 2, 3, 4 సార్లు ఉన్నట్టుంది, 5 సార్లు ఉన్నట్టుంది కదా. అంటే ఈ లడ్డుతో ఎందుకు పోల్చానంటే మీకు అర్థమయ్యేటట్టు, ఒక విధంగా మన జీవితంలో ఏ నంబర్ అయినా దాని క్వాలిటీ 1 సారి 2 సార్లు అండి. కొన్ని 2 సార్లు కూడా రావద్దు. అవి నేను చెప్పను, అమ్మో సీక్రెట్లే. అమ్మ బాబాయ్, కొన్ని నంబర్లు 2 సార్లు కూడా రావద్దు. మొత్తం లైఫ్ స్పాయిల్ చేసి పడేస్తుంది. అలాంటిది మీ జీవితంలో ఒక నంబరు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు వచ్చిన తర్వాత మీ జీవితం ఎట్టుంటది? ఇంకా డబ్బులు వచ్చినంత మాత్రం నా జీవితం ఆనందంగా ఉండదు.
అలా ఆనందంగా ఉందంటే ఎలాన్ మస్క్ ఎప్పుడో ఆనందంగా ఉండే. ఒక ఆయన అడిగిందట, ఎలాన్ మస్క్ గారు మీలాగా నేను తయారు కావాలని వద్దురా నాన్న, నేను ప్రపంచ కుబేర్ నెంబర్ 1 కానీ నాకు మొదటి భార్య డైవర్స్ ఇచ్చింది, రెండో భార్య డైవర్స్ ఇచ్చింది, నా కూతురు ఈయన, నా కొడుకు ఈయన, ఒరే బాబు నాలా గాకరా అంటున్నాడు. అంటే డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు. జీవితంలో హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, హెచ్ఆర్ఎంసి అని ఇవన్నీ కావాలి. అందుకోసమే నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ అనేది ఈ కలియుగంలో ఒక వజ్రాయుధం. అందుకు ఆ మొబైల్ నంబరు గూగుల్ పేకి, ఫోన్పేకి, ఏటీఎంకు, పేటిఎంకు, జీమెయిల్కు, ఏఐకి అన్నిటికి ఉపయోగిస్తున్నారుగా. అవును. అందుకు చాలా కీలకమైంది. 40 సంవత్సరాల క్రితం లేదురా నాన్న బంగారు కొండ ఏంటిది అదే అంటారు మన వాళ్ళందరూ. ఇప్పుడంటే ఫోన్ మొబైల్ వచ్చే ఇది వరకు లేదు కదా. అదే మీ డౌట్, అందరి డౌట్ అదే. డౌట్ ఉంటే అవుట్. డౌట్ అందుకోసమే నేను చెప్పేది నాన్న, నేను రియల్ ఎగ్జాంపుల్ నాన్న. బంగారు కొండ 10 మొబైల్ నంబర్లు మార్చి తీసి ఆగం చేసి జీవితం ఆగం చేసుకుని ఇప్పుడు సెట్ చేసుకున్నా. 2015 నుంచి 2026 11 సంవత్సరాలు చేంజ్ అయింది. ఎన్ని మొబైల్ నంబర్లు మార్చా, అర్థమైనా? మార్చాలి, జీవితము అభివృద్ధి కోసం మార్చు నాన్న. ఎలాంటి నెంబర్స్ పెట్టుకోవాలి బాబా మరి? ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా మీ మొత్తం మొబైల్ నంబర్ కూడితే 8 నంబర్ రావద్దు. అంటే శని నెంబర్ అంటారు దాన్ని. 62 కావద్దు, 53 రావద్దు. మీ మొత్తం మొబైల్ నంబర్ కూడితే 52 కూడా రావద్దు. 52 వస్తే విడాకులు. నాకు కూడా 52 వచ్చింది, విడాకులు అయిపోయింది. అర్థమైనా? మీ మొత్తం మొబైల్ నంబర్ వస్తే 31 కానీ 49 కానీ 58 వస్తే మరణగండాలు, ఆత్మహత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతాయి. అసలు మొత్తం మొబైల్ నంబర్ కూడితే 38, 47, 56 ఇట్లా వచ్చింది అనుకో, మొత్తం కొలాప్స్ అయితే, బ్యాంక్ కరప్ట్ అయితే, అప్పుల పాలు అయిపోతాం. అందుకోసమే మొబైల్ నంబర్లు టోటల్ నంబర్ అనేది ఒకటి, నంబర్స్ రిపీట్ కావడం ఒకటి, ఎండింగ్లో ఏంతో ఎండ్ అయింది అనేది ఒకటి. ఇట్లా 6 మెథడ్లు చూడాలి, మళ్ళీ వేదికలో చూడాలి, నీ ప్రొఫెషన్ చూడాలి. ఇట్లా డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. 6 కేటగిరీలు ఉంటుంది మొబైల్ నంబర్. డబ్బును బట్ట ఎక్సలెంట్, మీరు ఇచ్చే అమౌంట్ బట్టి ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ కావాలి మాకు. ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది. 6 కేటగిరీలో మనం నంబర్స్ ఇస్తాం. కానీ నేను ఎప్పుడే మాత్రం నాకు చాలా పేదరికంలో వచ్చిన వ్యక్తులైనా సరే వాళ్ళకి ఎక్సలెంట్ ఇస్తాను. చాలా ఎమ్మెల్యేలు, ఎంపీలు రిచ్గా వచ్చినా ఎక్సలెంట్ ఇస్తాను. నేను ఎవరికి వెరీ గుడ్ కూడా ఇయ్యాను, గుడ్ కూడా ఇయ్యాను. మా శిష్యులు వెరీ గుడ్డులు, నార్మల్ అసలు ఏం పనికిరాని నవ్వులు కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇంక వాళ్ళకి వచ్చింది కష్టం, వాళ్ళు పంపిస్తారు, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఖచ్చితంగా నేను ఎవరికైనా ఎక్సలెంట్ నంబరే ఇస్తా. మీరు 2 లక్షలు పెట్టినా, 1,60,000 పెట్టినా, 1,00,000 పెట్టినా, 47,000 పెట్టినా, 25,000 పెట్టినా, స్టార్టింగ్ నుంచే 25,000 నుంచి ఉంటుంది. కాబట్టి ఎక్సలెంట్ నెంబరే ఇస్తాం మనం. అయితే దాంట్లో మళ్ళీ ఏంటిదంటే ఏసీ 1 టైర్, 2 టైర్, 3 టైర్ లాగా జెట్ స్పీడ్లో వెళ్ళేది ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్సలెంట్ అందరికి సమానం, కానీ కొన్ని జెట్ స్పీడ్లో వెళ్తాయి, కొన్ని ఫ్లైట్ లాగా వెళ్తాయి, కొన్ని హెలికాప్టర్ లాగా వెళ్తాయి. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ కదా ఆ నంబర్ చూజ్ చేసుకుంది. ఇప్పుడు 50 నంబర్ వేరు, 46 నంబర్ వేరు, ఆల్ నంబర్స్ వేరు, ఎండింగ్ 4, 5, 6 వేరు. ఇలా కేటగిరీలు ఉన్నాయి. మళ్ళీ కాంబినేషన్ చూసుకొని ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఆల్ ద ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ అన్లక్కీ. ఆల్ ఫ్యాన్సీ నంబర్ 1, 1, 1, 1, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 6, 6, 6, 6, 7, 7, 7, 8, 8, 8, 8, 9, 9, 9 ఇట్లా రిపీట్ అవుతుంటాయి కదా. అవి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి. నేను ఎంతో మందిని నేను ప్రత్యక్షంగా నేను చూసిన కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ గుడ్, ఆల్ లక్కీ నంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ నంబర్ రిపీట్ అయితే, ఇప్పుడు 5, 5, 5, 5 రిపీట్ అయింది అనుకో, ఏ గ్రహం వల్ల నీకేం నష్టం జరుగుతుంది అర్థమైనా తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.